సో ఈరోజు మనం క్లాస్లో లేయర్ 2 అటాక్స్ అండ్ మిటిగేషన్ టెక్నిక్స్ గురించి నేర్చుకుంటామండి. అంటే లేయర్ 2 అంటే మనకు తెలుసు ఓఎస్ఐ మోడల్లో మనకు 7 లేయర్స్ ఉంటాయి. అందులో సెకండ్ లేయర్‌నే మనం ఏమంటామంటే డేటా లింక్ లేయర్. అంటే మనం ఏవైతే ఇప్పుడు స్విచెస్‌లో కాన్ఫిగర్ చేసినామో సో అవన్నీ లేయర్ 2 కింద వస్తాయండి. సో స్విచ్‌ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, బేసిక్ రౌటర్‌ని ఎలాగా కాన్ఫిగర్ చేయాలి, సో అవయిన తర్వాత ఒక నెట్వర్క్‌ని ఎలా డిజైన్ చేయాలి, తర్వాత ఏఆర్‌పి ప్రోటోకాల్ ఏ విధంగా నేర్చుకున్నాం, తర్వాత మ్యాక్ అడ్రస్ టేబుల్ అంటే ఏ విధంగా ఉంటుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనము ఆ తర్వాత క్లాసుల్లో ఏం నేర్చుకున్నాం, లోకల్ ఏరియా నెట్వర్క్ని వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్గా ఎలా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ తర్వాత డిఎస్సిపి అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్, ఇవన్నీ మనం చేసినామండి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, సో నువ్వు కాన్ఫిగర్ అయితే చేసినామండి. సో ఇక్కడ మనకు రియల్ టైంలో మీరు అబ్జర్వ్ చేసిందంటే సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన నెట్వర్క్ని ఎవరన్నా యాక్సెస్ చేసి మన డేటా అనేది థెఫ్ట్ చేసినప్పుడు సో మనకి హ్యూజ్ లాస్ అనేది జరుగుతుందండి, రైట్. సో ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు వరకు ఏమైతే టాపిక్స్ నేర్చుకున్నామో కాన్ఫిగర్ చేసినామో వాటిని ఏ విధంగా హ్యాక్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది, ఆ హ్యాకింగ్కి మనం గురి కాకుండా ఉండాలంటే ఏమేమి బేసిక్ స్టెప్స్ అంటే బేసిక్ కాన్ఫిగరేషన్ చేయగలిగితే మనము సేఫ్ అవుతామనే దాని గురించి ఈ ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకుంటామండి. జనరల్గా మీరు అబ్జర్వ్ చేసిండే మనకు ఓఎస్ఐ మోడల్లో 7 లేయర్స్ ఉన్నాయి కదండి. సో మీకు ఈ ఓఎస్ఐ మోడల్లో మీకు గుర్తుపెట్టుకోవడానికి మనం ఇంజనీరింగ్ చదివినప్పుడు ఒక్కొక్క మెథడ్ అంటే ఫ్యాకల్టీ ఒక్కొక్కలాగా చెప్పుంటారండి. ఒకరు ఏం చెప్పుంటారు, ఆల్ పీపుల్ నీడ్ డేటా ప్రాసెసింగ్ సంథింగ్ అని చెప్పుంటాడు. ఇంకొకటి ఏం చెప్పుండంటే ఏ పెంగ్విన్ సెడ్ దట్ నో బడీ డ్రింక్ పెప్సీ అని చెప్పుంటారు. సో కోడ్ నేనేం చెప్తానంటే మీకు రిఫరెన్స్ కోసం ఏ పవర్ స్టార్ సెడ్ దట్ నో బడీ డ్రింక్స్ పెప్సీ అంటే పవర్ స్టార్ అనేవారు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఏంటంటే పెప్సీకి ఇచ్చిండండి. సో తర్వాత పెప్సీ నుంచి ఆయన అంటే వైదొలిగిండు. అంటే మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే నా సింపుల్ సజెషన్ ఏంటంటే ఏ పవర్ స్టార్ సెడ్ దట్ నో బడీ డ్రింక్స్ పెప్సీ, రైట్. అప్పుడు ఏ అంటే ఏంది అప్లికేషన్ లేయరు, పి అంటే పవర్ స్టార్ అంటే ప్రజెంటేషన్ లేయరు, ఎస్ అంటే సెషన్ లేయరు అంటే సెడ్లో ఎస్లో సెషన్ లేయర్, నెక్స్ట్ సెడ్ దట్ కదా, దట్లో టీ అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్, నో బడీ డ్రింక్స్ పెప్సీ, ఈ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో జనరల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే కామన్ సెక్యూరిటీ సొల్యూషన్స్ యూజింగ్ రౌటర్ ఫైర్ వాల్స్ ఐపీఎస్ అండ్ విపిఎన్స్ డివైజెస్ ప్రొటెక్ట్ ది లేయర్ 3 అప్ త్రూ లేయర్ 7 అంటే మనకి ఏదైతే నెట్వర్క్ లేయర్ నుంచి మనకి అప్లికేషన్ లేయర్లు ఉంటుందో సో దానికి మనం జనరల్గానే మనం సెక్యూరిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఏదో ఐపీఎస్ ఐడిఎస్ విపిఎన్స్ అవి యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరూ అటాక్ పర్ఫామ్ కాకుండా ఉండడానికి ఇవన్నీ యూజ్ చేస్తామండి. కానీ మనం చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే L3 నుంచి L7 వరకు నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ సో ఇది ఇంటర్నల్ నెట్వర్క్ అంటే మనకి ఫిజికల్ లేయర్ అంటే కనెక్షన్స్, డేటా లింక్ లేయర్ అంటే స్విచెస్ ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే హ్యాకర్ వచ్చి మన ఆఫీస్లోకి వచ్చి ఎంటర్ అయ్యి మన స్విచ్ని కానీ యాక్సెస్ చేసిండు అనుకో, నువ్వు ఎంత సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేసుకున్నా బేసిక్ లెవెల్ అనేది లో లెవెల్ కాంప్రమైజ్ అయినాయంటే మిగతా అన్నీ కూడా కాంప్రమైజ్ అయిపోతాయి. సో ఇక్కడ మన మేజర్ కాన్సన్ట్రేషన్ ఏంది, లేయర్ 2లో అంటే డేటా లింక్ లేయర్లో స్విచెస్లో ఏం అటాక్ పర్ఫామ్ అవుతాయి వాటిని ఎలా రిడ్యూస్ చేయొచ్చు, రైట్. అంటే మిటిగేషన్ అంటే రిడ్యూస్ చేయొచ్చు అనే దాని గురించి మనం 1 by 1 ఒక్కొక్క క్లాస్లో నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నామండి. సో ఇందులో భాగంగా మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే పోర్ట్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అండి. సో పోర్ట్ సెక్యూరిటీ కాన్సెప్ట్ ఎందుకు ఫస్ట్ మనం నేర్చుకోవాలంటే నెక్స్ట్ క్లాసెస్లో మనకు డిఎస్సిపి అటాక్ అని ఉంటాయి, వీలాన్ అటాక్ అలా ఉంటాయి. సో డిఎస్సిపి అటాక్ మనం పర్ఫామ్ చేసేటప్పుడు సో పోర్ట్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అనేది చాలా యూజ్ అవుతుందండి. సో బేసిక్గా మనం స్టార్ట్ చేసేటప్పుడే పోర్ట్ సెక్యూరిటీ గురించి స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ పోర్ట్ సెక్యూరిటీ అంటే మీనింగ్ ఏంటంటే స్విచ్ లెన్స్ మ్యాక్ అడ్రస్, రైట్. సో వెన్ ద ఫ్రేమ్ ఈస్ ఫార్వర్డెడ్ త్రూ ఏ స్విచ్ పోర్ట్. By using port security, user can limit the number of MAC addresses that can be LAN to a port. Set static MAC address and set penalties for that port if it is used by any unauthorized user. You can configure the port for one of the 3 violation modes. The first violation mode is protection mode, second one is restriction mode, third one is the shutdown mode. మీకు అర్థం కాకపోతే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేయర్ 2 అని చెప్పాం కదా, లేయర్ 2 అంటే స్విచెస్ అని చెప్పుకున్నాం కదండి. సో స్విచెస్ అనేది ఏ వర్క్ మీద కమ్యూనికేట్ అవుతాయి, మ్యాక్ అడ్రస్ మీద కమ్యూనికేట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్టికులర్ స్విచ్ తీసుకుంటే 2960 సిస్కో స్విచ్ తీసుకుంటే మనకు ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్స్ ఎన్ని వస్తాయంటే 24 ఫాస్ట్ ఈథర్నెట్ వస్తాయి. అదేవిధంగా గిగాబైట్ ఈథర్నెట్ పోర్ట్స్ 2 వస్తాయండి, రైట్. అంటే ఇప్పుడు మనం కమ్యూనికేట్ అవ్వాలంటే ఫస్ట్ మనకేమవుతుంది, మ్యాక్ అడ్రస్ అనేది తెలియాలి కదా, అంతే కదండి. మ్యాక్ అడ్రస్ అనేది తెలియాలి కదా, ఆ మ్యాక్ అడ్రస్ కోసం ఆర్ ప్రాసెస్ ఇవన్నీ చేస్తామని మనము ఇంతకుముందు ప్రీవియస్ క్లాసుల్లోనే నేర్చుకున్నామండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్
నా దగ్గర 24 పోర్ట్స్ ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 24 పోర్ట్స్లో నేను 3 పోర్ట్స్నే యూజ్ చేస్తున్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ FA0/1, FA0/2, FA0/3. మిగతా ఏవైతే 21 పోర్ట్స్ ఉన్నాయో బేసిక్ ఫస్ట్ మీరు మీ నెట్వర్క్ని ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు ఏవైతే మిగతా 21 అన్యూజ్డ్ పోర్ట్స్ ఉన్నాయో అవి షట్ డౌన్ చేయాలి. ఎందుకు షట్ డౌన్ చేయాలంటే రేపు ఎవడన్నా మీ ఆఫీస్లోకి వచ్చిండు, అటాకర్ వచ్చిండు, హ్యాకర్ వచ్చిండు, వాడేం చేస్తాడు, ఆ ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసుకొని వచ్చి ఈ స్విచ్కి కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే FA0/1 నుంచి మనకు 24 పోర్ట్స్ ఉన్నాయి కదా, నువ్వు 3 వాడినావు, మిగతా ఏం షట్ డౌన్ చేయకుండా వదిలేసినావు. వాడు ఇంకో కేబుల్ కనెక్ట్ చేసుకొని వస్తాడు, బై డిఫాల్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం యాక్సెస్ చేస్తాడు. కాబట్టి నీ నెట్వర్క్ మొత్తం కాంప్రమైజ్ అయిపోతుంది. రైట్. సో బేసిక్ ఫస్ట్ మనం ఏం చేయాల్సింది ఏంటంటే మనం ఏవైతే యూజ్డ్ పోర్ట్స్ ఉంటాయో అవి ఓకే, ఏవైతే అన్యూజ్డ్ పోర్ట్స్ అంటే ఏవైతే ఇంటర్ఫేసెస్ మనం యూజ్ చేయలేవో వాటిని షట్ డౌన్ చేయాలి. రైట్. సో షట్ డౌన్ చేసినావు, ఫైన్. ఇప్పుడు ఏంది, వీడు ఇంకొక కొత్త పోర్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ కనెక్షన్ చేయలేవు. అంటే ఇప్పుడు ఏంది, నీ నెట్వర్క్ని నువ్వు సెక్యూర్ చేసినావు. రైట్. సో ఇప్పుడు నీకు రావాల్సిన డౌట్ ఇంకొకటి ఏంటంటే ఓకే బై, సో ఇప్పుడు అన్యూజ్డ్ పోర్ట్స్ ఏం లేవు, అంటే మీ పోర్ట్స్ ఏం లేవు, ఖాళీగా లేవు కాబట్టి వీడి కేబుల్తో కనెక్ట్ చేయలేడు, ఎందుకంటే షట్ డౌన్ ఉంది కాబట్టి వాడు మన నెట్వర్క్ని ఏం చేయలేడు అని అనుకున్నావు. సో ఇంకొక పాసిబిలిటీ ఉంది కదా, ఇది ఫాస్ట్ ఈథర్నెట్ కేబులే కదా, ఈ కేబుల్ వాడు తీసుకొచ్చి దీనికి సిస్టమ్ నుంచి మనకి ఇక్కడ కనెక్ట్ చేసినాం కదా, దీన్ని తీసుకొచ్చి వాడు ఇక్కడ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, సో మళ్ళీ వీడు యాక్సెస్ చేస్తాడు కదా. రైట్. సో ఇక్కడ నువ్వు షట్ డౌన్ చేయడానికి లేదు. ఎందుకు షట్ డౌన్ చేయడానికి లేదు, ఇది ఆల్రెడీ ఒక సిస్టమ్ అనేది యూజ్ చేస్తుంది. వాడు ఆ కేబుల్ తీసుకొని వాడు హ్యాకర్ సిస్టమ్కి కనెక్ట్ చేసుకొని మీ నెట్వర్క్ మొత్తం మానిటర్ చేసి వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది రైట్ తీసుకుంటుండు. రైట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికే మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే పోర్ట్ సెక్యూరిటీ. రైట్. సో యూజ్ కాని పోర్ట్లని షట్ డౌన్ చేసేసినాం, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు యూజ్లో ఉండే పోర్ట్ ఎవడో ఒకటి తీసుకున్నాడంటే వాడు యాక్సెస్ చేస్తుండు మన నెట్వర్క్ని. అంటే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఇంటర్ఫేస్కి మనకి ఈ డివైస్కి మ్యాక్ అడ్రస్ ఉంటుంది, యూనిక్ మ్యాక్ అడ్రస్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది AA అనుకుంటే, ఇది BB అనుకుంటే, ఇది CC అనుకుంటే. రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఏదైతే ఈ పోర్ట్ ఉందో, యాక్సెస్ పోర్ట్ ఉంది కదా, స్విచ్ పోర్ట్స్ మనకి ఏమి ఉంటాయండి, వీలాన్లో డిస్కస్ చేసినామండి. ఒకటి యాక్సెస్ పోర్ట్, ఇంకొకటి ట్రంక్ పోర్ట్. యాక్సెస్ పోర్ట్ అనేది సింగిల్ వీలాన్ క్యారీ చేసేటప్పుడు, ట్రంక్ పోర్ట్ అనేది మల్టిపుల్ వీలాన్స్ క్యారీ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఎండ్ డివైసెస్కి అన్ని కనెక్ట్ చేసేది యాక్సెస్ పోర్ట్ అని మనకు తెలుసు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక పోర్ట్ తీసుకున్నప్పుడు రైట్, సో ఈ పోర్ట్కి మనం ఏం చేస్తామంటే మ్యాక్ అడ్రస్ అనేది అటాచ్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటంటే ఈ పోర్ట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ AA అనే మ్యాక్ అడ్రస్ ఇచ్చినాను అనుకో, అంటే ఏ సిస్టమ్కి అయితే ఈ AA అనే మ్యాక్ అడ్రస్ ఉందో వాడు మాత్రమే కనెక్ట్ అవ్వగలుగుతాడు స్విచ్కి. వీడికి మ్యాక్ అడ్రస్ డిఫరెంట్ ఉంటుంది కదా, ఎందుకంటే ఇది యూనిక్ కదా, వీడిది BB అనుకుందాం. వీడేం చేసిండు, ఈ కేబుల్ తీసుకొచ్చి వీడి కనెక్ట్ చేసిండు. కానీ మనం ఇక్కడ ఏమి ఇచ్చినాం పర్మిషను, AA అనే యూజర్ గాన వస్తే మాత్రమే నువ్వు పర్మిట్ చెయ్యి, AA కాకుండా ఇంకెవ్వడొచ్చినా ఆ కేబుల్లోంచి నువ్వు డిస్కార్డ్ చెయ్యి. అప్పుడు ఏమైంది, మనం సేఫే కదా, వీడొచ్చి మనల్ని యాక్సెస్ చేయలేడు కదా. సో ఇదే మనం సింపుల్గా ఏం చెప్పుకుంటామంటే పోర్ట్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అనుకుంటాం. రైట్. సో ఆ పోర్ట్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అయిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ ఎవరికి ఇచ్చినాం మనం, ఈ AA అంటే ఈ PC1 అనేవాడికి మాత్రమే యాక్సెస్ చేసుకునేటట్టు నేను కాన్ఫిగరేషన్ చేసిన. ఇప్పుడు ఈడేం చేసిండు, నా కేబుల్ తీసుకొచ్చి ఈడు తెలివిగా వాడి సిస్టమ్ కనెక్ట్ చేసిండు. వీడు ఇప్పుడు నెట్వర్క్ని యాక్సెస్ చేస్తాడా, చేయలేడు. ఎందుకు, మనం మ్యాక్ అడ్రస్ బైండ్ ఏం చేసినాం, AA ఉన్నప్పుడు మాత్రమే ఈ పోర్ట్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మ్యాక్ అడ్రస్ ఏంది, BB, పనిచేయదు. రైట్. సో ఇప్పుడు ఎప్పుడు ఎవడో ఒక హ్యాకర్ వచ్చి నీ దాన్ని యాక్సెస్ చేసినప్పుడు నువ్వు ఆ లాగ్స్ తెలుసుకోవాలా, ఎవడొచ్చి యాక్సెస్ చేసిండు, ఏ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసినాడని. ఆ లాగ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మనకు 3 మోడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రొటెక్ట్ మోడ్. ప్రొటెక్ట్ మోడ్ అంటే మీనింగ్ ఏంటంటే వీడు ఈ కేబుల్ని తీసుకొని వచ్చి వాడు కనెక్ట్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ మ్యాక్ అడ్రస్ ఉంది కాబట్టి అది ఏ సిస్టమ్తో కూడా కమ్యూనికేట్ అవ్వకుండా చేస్తుంది, అది ప్రొటెక్షన్ మోడ్. కానీ ఎవడొచ్చి ట్రై చేసిండు, యాక్సెస్ చేసిండు, ఎన్నిసార్లు యాక్సెస్ చేసిండు అవన్నీ చూపిదు, ఎప్పుడు ప్రొటెక్షన్ మోడ్లో. నెక్స్ట్ ఇంకొక మోడ్ ఏంటంటే రిస్ట్రిక్షన్ మోడ్. రిస్ట్రిక్షన్ మోడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ అనాథరైజ్డ్ యూజర్ ఈ పోర్ట్ తీసుకొని యాక్సెస్ చేసినప్పుడు ఎనీవే అది దేంతో కమ్యూనికేట్ కాకుండా చూసుకుంటుంది, ఎందుకంటే మ్యాక్ అడ్రస్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే వాడు ఎన్నిసార్లు ట్రై చేసిండు, అంటే ఎన్నిసార్లు వీటితో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేసిండో అన్నిసార్లు మనకు లాగ్ ఫైల్లో స్టోర్ అవుతుంది. ఇంకొకటి ఏందయ్యా అంటే షట్ డౌన్ మోడ్. షట్ డౌన్ మోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పోర్ట్ ఉంది కదా, ఎప్పుడైతే అనాథరైజ్డ్ యూజర్ కన్నా కనెక్ట్ చేసిండ్రో ఈ మ్యాక్ అడ్రస్ మ్యాచ్ అవ్వలేదో అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఇది షట్ డౌన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. షట్ డౌన్ మోడ్ అంటే ఏంది, సో నువ్వు షట్ డౌన్ మోడ్ అంటే ఇది కంప్లీట్గా ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది.
రైట్. సో నువ్వు మళ్ళీ ఈ సేమ్ వైర్ని తీసుకుని వచ్చి ఈడి కనెక్ట్ చేసినా అది షట్ డౌన్ మోడ్లోనే ఉంటుంది. ప్లస్ మనకు లాగ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. రైట్. సో ఈ 3 కండిషన్స్ మనం అప్లై చేసుకోవచ్చు. దేనికి? పోర్ట్ సెక్యూరిటీకి. ఒక పాయింట్ అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ 100% కాన్సెప్ట్ అనేది అర్థం కాదండి. రైట్. సో మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని కాన్ఫిగర్ చేసినప్పుడు మాత్రమే మీకు 100% పోర్ట్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ థియరీ పార్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి. సో ప్రతిదీ ఇంటర్ఫేస్కి అండి కాన్ఫిగర్ చేస్తాం మనం. సో ఇంటర్ఫేస్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ FA0/2 ఉంది. ఈ ఇంటర్ఫేస్కే కదా మనం సెక్యూర్ చేస్తున్నాం, దాన్నే కదా పోర్ట్ సెక్యూరిటీ అంటాం. పోర్ట్ సెక్యూరిటీ అంటే ఏంది? ఏ పోర్ట్? FA0/1, 2, 3, 24, G0/1, G0/2 ఈ పోర్ట్స్ని మనం సెక్యూర్ చేస్తున్నాం. దాన్ని ఏమంటున్నాం? పోర్ట్ సెక్యూరిటీ అంటున్నాం. అంటే పోర్ట్ లెవెల్లో మనం సెక్యూరిటీ అనేది కాన్ఫిగర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇంటర్ఫేస్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్ ఏంది? సపోజ్ FA0/2లోకి వెళ్ళినాం అంటే ఈ పోర్ట్లోకి నేను వెళ్ళిన తర్వాత ఇదేం మోడ్ అంటే ట్రంక్ మోడా, యాక్సెస్ మోడా? ఎండ్ డివైజెస్కి మనం కనెక్ట్ చేసే మోడ్ ఏంది? యాక్సెస్ మోడ్. అంటే స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ అని టైప్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ కాన్సెప్ట్ మనం సెక్యూరిటీ కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నాం? ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఆ పర్టికులర్ పోర్ట్ని సెక్యూర్ చేయడం. దీన్నే మనం ఏమంటాం? పోర్ట్ సెక్యూరిటీ అంటాం. అంటే ఇప్పుడు ఆ ఇంటర్ఫేస్లో ఉన్న మనం ఆ యాక్సెస్ మోడ్కి పోర్ట్ సెక్యూరిటీ అనేది ఎనేబుల్ చేస్తున్నాం. రైట్. సో ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? ఈ పోర్ట్ ఎవడైనా యూజ్ చేస్తే అంటే ఈ వైర్ యూజ్ చేస్తే ఎంతమందిని అలౌ చేయాలి అంటే ఇప్పుడు MAC అడ్రస్ అనేవి మనం బైండింగ్ చేయాలి. ఇప్పుడు MAC అడ్రస్ 2 ఇచ్చినాం అనుకో, ఆ పర్టికులర్ 2 MAC అడ్రస్ వాళ్ళు మాత్రమే ఈ కేబుల్ యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 20 ఇచ్చినాం అనుకో, 20 MAC అడ్రస్లు ఏవైతే మనం ఇస్తామో వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతారు. వేరే MAC అడ్రస్ వాడు వచ్చి కనెక్ట్ చేయాలంటే ఈ కేబుల్తో ఛాన్సే లేదు. రైట్. సో దానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే స్విచ్ పోర్ట్ సెక్యూరిటీ మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ అంటే ఏంటంటే maximum number of secure MAC addresses for that interface. The range is from 1 to 3072. The default is 1. రైట్. సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూని 1 అన్న ఇచ్చుకో, ఇలాంటి నెంబర్ అంటే అన్ని MAC అడ్రస్లు నువ్వు అలౌ చేయమని చెప్తున్నావు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక MAC అడ్రస్ అలౌ చేయమని చెప్పినా. దాని MAC అడ్రస్ వచ్చి నేను AAB సంథింగ్ ఇలా ఉందనుకో, ఈ సిరీస్లో ఇచ్చిన అనుకుందాం. అంటే ఇది తప్ప ఇంకా ఏ డివైజ్ కనెక్ట్ చేసుకున్నా దీని MAC అడ్రస్ డిఫరెంట్ ఉంటుంది, దీనిది ఏ ఉండదు కాబట్టి కమ్యూనికేట్ అవ్వదు. అంటే మనం సేఫ్. రైట్. సో ఇక్కడ నువ్వు ఎన్ని MAC అడ్రస్లు అలౌ చేస్తావు అనే దాన్ని బట్టి నువ్వు వాల్యూ ఇవ్వాలి. ఈ 2 MAC అడ్రస్లు అలౌ చేద్దాం అనుకుంటూ 2 ఇచ్చుకో, 3 కావాలంటే 3 ఇచ్చుకో. రైట్. సో ఫస్ట్ ఏం చేస్తున్నామండి? ఇంటర్ఫేస్ లోపలికి వెళ్ళాలి. సో ఆ యాక్సెస్ పోర్ట్కి పోర్ట్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఆ పర్టికులర్ పోర్ట్కి నువ్వు ఎన్ని MAC అడ్రస్లు అలౌ చేస్తావు, 1, 2, 3 అది నీ ఇష్టం. సో దానికి యూజ్ చేసే కమాండ్ ఏంది? స్విచ్ పోర్ట్ సెక్యూరిటీ మ్యాక్సిమం వాల్యూ. వాల్యూ ఏంటండి? దీని మధ్యలో ఏందన్నా ఇచ్చుకోవచ్చు. ఇది కంప్లీట్ అయిన తర్వాత రైట్ స్విచ్ పోర్ట్ సెక్యూరిటీ వయలేషన్ మోడ్స్. ఓకే, వాడు ఎవడో కనెక్ట్ అయ్యిండు, నువ్వు పోర్ట్ సెక్యూరిటీ ఇచ్చినావు, మ్యాక్సిమం వాల్యూ ఇచ్చినావు, వాడు కనెక్ట్ అయ్యిండు. కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? వాడిని జస్ట్ ఏం చేస్తున్నావు అంటే నెట్వర్క్తో కమ్యూనికేట్ కాకుండా చూద్దాం అనుకుంటున్నావా? అప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. రైట్. ఒక ఆప్షన్ ఉంటుంది, వాడు నెట్వర్క్తో కమ్యూనికేట్ కాకూడదు ప్లస్ నాకు ఎన్నిసార్లు వాడు అటెంప్ట్ చేసిండు ఆ లాగ్స్ అన్నీ కావాలంటే ఒక మోడ్ ఉంటుంది. ఇంకొక మోడ్ ఏంటంటే వాడు జస్ట్ కనెక్ట్ అవ్వగానే మొత్తం ఇంటర్ఫేస్నే షట్ డౌన్ చేసి పారదొబ్బు అంటే అదొక మోడ్ ఉంటుంది. అంటే నువ్వు ఏ కండిషన్ వాడు వైలేట్ చేసినప్పుడు మన పాలసీస్ని నువ్వు ఏం యాక్షన్ తీసుకుంటావు అనేదాన్ని ఇవ్వాలండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత దీనికంటే ముందే మనం MAC అడ్రస్ కూడా అసైన్ చేయాలి. సో ఆ MAC అడ్రస్ ఎలా అసైన్ చేస్తామనే దాని గురించి మనము డైరెక్ట్గా ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో చూద్దాం. రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి వైలేషన్ మోడ్స్ ఏమున్నాయి? ప్రొటెక్షన్, రెస్ట్రిక్షన్, షట్ డౌన్ మోడ్. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది ఈ మోడ్లో మనం అంటే ప్రొటెక్ట్ మోడ్లో కాన్ఫిగర్ చేసినాం అనుకో, ఈ డివైస్ వీటితో కమ్యూనికేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఉండదు. ఉంటే పోర్ట్ సెక్యూరిటీ అనేది లేనంటు కదా. సో డిస్కార్డ్ అఫెండింగ్ ట్రాఫిక్. డిస్కార్డ్ చేస్తుందా? ఎస్. కానీ మనకు లాగ్స్ అనేది స్టోర్ చేస్తుందా? ఎవడు ఎన్నిసార్లు అటెంప్ట్ చేసిందని చెయ్యదు. వైలేషన్ కౌంట్ అంటే ఇంతకుముందు ఒకసారి చేసిన 2, 3, 4 అట్లా చేసింది కదా, అది ఉండదు. ఈ పోర్ట్ అనేది కంప్లీట్గా షట్ డౌన్ చేస్తుంది అంటే అది ఉండదు. అంటే జస్ట్ ప్రొటెక్షన్ మోడ్ అంటే ఏంటంటే అనాథరైజ్డ్ యూజర్స్ ఆ పోర్ట్ని యాక్సెస్ చేసినప్పుడు, ఆ పోర్ట్తో మన నెట్వర్క్ని యాక్సెస్ చేసినప్పుడు వాడికి కమ్యూనికేట్ అంటే దేంతో యాక్సెస్ అనేది ఇవ్వము. బట్ వాడికి మనము ఏం చేస్తున్నామంటే వాడు మనకు లీస్ట్ డోంట్ కేర్ కండిషన్ లెక్క.
యాక్సెస్ చేయరా, నేను నీకు యాక్సెస్ చేయను, నువ్వు ఎన్నిసార్లు యాక్సెస్ చేసుకో, నాకు అవసరం లేదు, నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నట్టుగా. నెక్స్ట్ రిస్ట్రిక్షన్ మోడ్ అంటే ఏంటంటే అది బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసిన తర్వాత ఎన్ని వైలేషన్స్ చేసిండాడు ఆ మెసేజెస్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది, రైట్, ఆ డివైస్ నుంచి ఎన్నిసార్లు ట్రై చేసిండని. అదేవిధంగా వాడు ఎన్ని కౌంట్స్ ఇంక్రీజ్ అంటే ఎన్నిసార్లు ట్రై చేసిండో ఆ కౌంట్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోర్ట్ అనేది షట్ డౌన్ కాదు, అంటే వాడు యాక్సెస్ చేయలేడు, బట్ ఎన్నిసార్లు లాగ్స్ అన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. ప్రొటెక్షన్ మోడ్లో లాగ్స్ కూడా డిస్ప్లే కావు, రైట్. సో నెక్స్ట్ వైలేషన్ మోడ్ ఏంటంటే షట్ డౌన్ మోడ్. షట్ డౌన్ మోడ్ ఏం చేస్తుందంటే ఓకే యాక్సెస్ చేయనీదు, అదేవిధంగా మళ్ళీ ఏం చేస్తుందంటే ఎన్నిసార్లు ట్రై చేసిండో అవన్నీ లాగ్స్లో మనకు చూపిస్తుంది. అదేవిధంగా వాడు ఎప్పుడైతే పింగ్ కమాండో ట్రై చేశాడో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది ఎర్రర్ డిసేబుల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, రైట్. సో ఇది బేసిక్ మిటిగేషన్ టెక్నిక్స్ ఏంది అటాక్ నుంచి మనం ఎస్కేప్ అవడానికి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని సో దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకు 100% దీని మీద నాలెడ్జ్ అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి, సో వాడికి మనకు అడ్రసింగ్ టేబుల్ ఇచ్చిండండి. ఏమేమి ఉన్నాయి, ఒక స్విచ్ ఉందంట, 2 పీసీలు ఉన్నాయంట. ఈ PC1 ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చిండు 10.10.10.10. ఇవి గుర్తుపెట్టుకోండి. చూడండి పీసీది 10.10.10. ఈ PC2 ఐపీ అడ్రస్ ఏంది 10.10.10.11. అంటే ఇక్కడ మనం ఎన్ని ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తున్నాం, జస్ట్ దీని మీద కర్సర్ పెట్టండి. FA0/1 అనే ఒక ఇంటర్ఫేస్, FA0/2 అనే ఇంటర్ఫేస్ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎన్ని ఇంటర్ఫేసెస్ మనం యూజ్ చేయట్లేదు, FA0/1 2 యూజ్ చేస్తున్నాం, మిగతావన్నీ యూజ్ చేస్తలే. అదేవిధంగా గిగాబైట్ ఈథర్నెట్ 1 2 కూడా యూజ్ చేస్తలే. సో ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనం సెక్యూర్ అంటే మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఏవైతే యూజ్డ్ పోర్ట్స్ ఉంటాయో వాటిని అట్లానే ఉంచి అన్యూజ్డ్ పోర్ట్స్ని వచ్చి మనం ఏం చేయాలంటే షట్ డౌన్ చేయాలి. ఎందుకు షట్ డౌన్ చేయాలంటే చేయలేదనుకో వీడు వచ్చి ఆ పోర్ట్ నుంచి యాక్సెస్ తీసుకొని వాడు మొత్తం నెట్వర్క్ అనేది మానిటర్ చేస్తాడు, రైట్. సో అదైన తర్వాత ఓకే షట్ డౌన్ చేస్తే ఇంకా ఆ పోర్టే పనిచేయదు, వీడేం చేయలేడు, రైట్. సో అప్పుడు నువ్వేం చేస్తావంటే ఏవైతే కనెక్షన్ ఉన్నాయో ఆ కేబుల్ తీసుకొచ్చి వాడు ఇక్కడ కనెక్ట్ చేసుకుని అనుకో, అప్పుడు వాడు యాక్సెస్ చేయొచ్చు కదా మన నెట్వర్క్ని, అప్పుడు మనం ఏం చేయలేం కదా. అప్పుడు ఈ పోర్ట్లో మనం సెక్యూరిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం, ఎగ్జాక్ట్గా పోర్ట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అది ఎట్లా చేయాలి, ఏవేవి వైలేషన్ మోడ్స్ ఉంటాయనే దాని గురించి ఇక్కడ చేస్తున్నామండి, రైట్. సో ఫస్ట్ ఏం చేయమంటుండండి, ఇది FA0/1, చూడండి ఇది FA0/2, రైట్. సో ఫస్ట్ ఏం అడుగుతుందండి ఇంటర్ఫేస్ రేంజ్ కమాండ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఒకేసారి మల్టిపుల్ కమాండ్స్కి మనం కాన్ఫిగరేషన్ చేయాలంటే రేంజ్ కమాండ్ యూజ్ చేస్తాం. అంటే నేను స్విచ్లోకి వెళ్తున్నానండి. సో కమాండ్ లైన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేద్దామంటే రైట్ ఎనేబుల్ రైట్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నా అండి. సో ఎనేబుల్ కాన్ఫిగర్ టర్మినల్. సో రేంజెస్ ఏంటండి ఇంటర్ఫేస్ FA0/1 FA0/2. చూడండి ఇటు తప్పు వస్తుంది, రైట్. సో ఇది సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అండి నేను స్విచ్ పోర్ట్ సెక్యూరిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నా, ఓకేనా. స్విచ్ పోర్ట్ సెక్యూరిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో దానికంటే ముందు మీకు కమాండ్ ఏం చెప్పానండి నేను, స్విచ్ పోర్ట్ యాక్సెస్ మోడ్ చెప్పాను కదా. సో అది బై డిఫాల్ట్ యాక్సెస్ మోడే ఉంటుంది, కావాలంటే మీరు ఆ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి చూసుకోండి. సో నెక్స్ట్ ఏం చేస్తుండండి స్విచ్ పోర్ట్ సెక్యూరిటీ మ్యాక్సిమం. అంటే మీనింగ్ ఏంటంటే స్విచ్ పోర్ట్ సెక్యూరిటీ కాన్సెప్ట్లో ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని ఇస్తావు అంటే ఎన్ని మ్యాక్ అడ్రస్ని అలౌ చేస్తావు, రైట్. సో ఆ మ్యాక్ అడ్రస్లో ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మ్యాక్సిమం ఇస్తున్నా. ఎన్ని ఇద్దాం అనుకుంటున్నావు, మ్యాక్సిమం 1 ఇస్తావా, 2 ఇస్తావా, 132 ఇస్తావా, అది నీ ఇష్టం, రైట్. నేను ఒకటి ఇస్తున్నా. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే సో పోర్ట్ సెక్యూరిటీలో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ FA0/1 కానీ FA0/2 కానీ ఒకే ఒక మ్యాక్ అడ్రస్ డిటెక్ట్ అయినప్పుడు మాత్రమే నువ్వు అలౌ చేయి, అదర్వైజ్ నువ్వు అలౌ చేయొద్దని చెప్పడానికి మనం మ్యాక్సిమం కౌంట్ ఇస్తాం, రైట్. అయిపోయిందా. ఇప్పుడు ఓకే ఏ మ్యాక్ అడ్రస్ అలౌ చేయాలి, రైట్. ఏ మ్యాక్ అడ్రస్ అలౌ చేయాలండి, సో దానికి మనకు మ్యాక్ అడ్రస్ అనేది తెలిసి ఉండాలి. సో దానికి మనము షో మ్యాక్ అడ్రస్ టేబుల్ అనే కమాండ్ టైప్ చేస్తే, లేదంటే మనము IP కాన్ఫిగ్ అలా ఉంటుంది కదా ఆ కమాండ్ టైప్ చేస్తే మనం మ్యాక్ అడ్రస్ అనేది తెలుసుకోవచ్చు. లేదంటే ఇక్కడే చూడండి మీకు PC2 మ్యాక్ అడ్రస్ ఏముంది 00016477C697 ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేస్తే ఆ పర్టికులర్ మ్యాక్ అడ్రస్ వచ్చినప్పుడు మాత్రమే అది యాక్సెస్ ఇస్తుంది, మిగతా ఏదో. లేదంటే ఇంకొక సింపుల్ ఆన్సర్ కూడా ఉంటుందండి దీనికి. సింపుల్ ఆన్సర్ ఏంటంటే మనం ఎట్లా రిస్ట్రిక్షన్ ఒక్కదానికే ఇస్తున్నాం కదా, సో మనకు ఆటోమేటిక్గా అంటే దీని మ్యాక్ అడ్రస్ ఇప్పుడు నేను చూపించినాం కదా, ఏముంది మ్యాక్ అడ్రస్ ఇది ఉంది కదా 697 అని ఉంది కదా ఫాస్ట్ ఈథర్నెట్ది. సో ఇప్పుడు దీనికి ఏంటంటే నువ్వు ఆ మాన్యువల్గా కాపీ చేసుకోకుండా డైరెక్ట్గా నువ్వు ఏమన్నా ఉందా ఇది తీసుకోవడానికంటే ఉంది ఒక కమాండ్. ఆ కమాండ్ ఏంటంటే స్విచ్
పోర్ట్ సెక్యూరిటీ. ఈ పోర్ట్ సెక్యూరిటీ అంటే మ్యాక్సిమం మ్యాక్ అడ్రస్ ఎన్ని అన్నావు, 1 అన్నావు. ఇప్పుడు ఆ మ్యాక్ అడ్రస్ ఏందో నువ్వు చెప్పాలి కదా. సో అప్పుడు ఏ కమాండ్ యూజ్ చేయాలి, పోర్ట్ సెక్యూరిటీలో మ్యాక్ అడ్రస్. ఇది అయిపోయిన తర్వాత ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఆ 48 బిట్ మ్యాక్ అడ్రస్ అనేది నువ్వు ఈ సిస్టంలోకి వెళ్ళి మ్యాక్ అడ్రస్ చూసుకొని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తావా, చెయ్యి. లేదంటే ఇంకొక ఆప్షన్ ఉంది, స్టిక్కీ అనే ఆప్షన్ ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్టిక్కీ అంటే ఏంటంటే కాన్ఫిగర్ డైనమిక్ సెక్యూర్ అడ్రస్ యాజ్ ఏ స్టిక్కీ. అంటే మీనింగ్ ఏంటంటే ఈ సిస్టంలో కరెంట్ ఏదైతే మ్యాక్ అడ్రస్ ఉందో అది ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకునేస్తుంది. అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ ఏదైతే మ్యాక్ అడ్రస్ ఉంటుందో స్టిక్కీ అనే కమాండ్ వాడితే ఆటోమేటిక్గా తీసుకొస్తుంది. నాకు వద్దు అనుకుంటే సిస్టంలోకి వెళ్ళి మ్యాక్ అడ్రస్ చూసుకొని ఇక్కడ పేస్ట్ చేయి. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, రైట్. సో ఇక్కడ నేనేం చేస్తున్నా, ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ ప్రకారం స్టిక్కీ అనే కాన్సెప్ట్ వాడుతున్నా. స్టిక్కీ అంటే మీనింగ్ ఏంది, ఆ సిస్టమ్ యొక్క మ్యాక్ అడ్రస్ అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అయిపోయిందా, రైట్. సో ఇప్పుడు అయిపోయింది. ఫస్ట్ ఇప్పుడు ఏం చేసినావు, పోర్ట్ సెక్యూరిటీ క్రియేట్ చేసినావు, మ్యాక్సిమం కౌంట్ ఇచ్చినావు, మ్యాక్ అడ్రస్ ఏమి ఇచ్చినావు దాన్ని బైండింగ్ చేసినాం. ఇప్పుడు ఓకే, ఈడు యాక్సెస్ చేయడానికి ఇచ్చినాం. ఒకవేళ ఈ మ్యాక్ అడ్రస్ కాకుండా ఈ పర్టికులర్ FA0/1 FA0/2కి ఇంకెవరన్నా వచ్చి యాక్సెస్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, పెనాల్టీ ఇవ్వాలి. పెనాల్టీ అంటే ఏంది, పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ పనిష్మెంట్స్ మనకి ఏమున్నాయి, 3 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ప్రొటెక్షన్ మోడ్, రిస్ట్రిక్షన్ మోడ్, షట్ డౌన్ మోడ్ ఉన్నాయి అనుకున్నాం కదా. సో ఇప్పుడు పెనాల్టీ అసైన్ చేయాలి మనం. సో దానికి ఏ కమాండ్ యూజ్ చేయాలి, స్విచ్ పోర్ట్ సెక్యూరిటీ వైలేషన్. సో వైలేషన్స్ ఏమేమి ఉన్నాయి, వాడు వైలేట్ చేసి ఏం చేస్తావు, ఒకటి ప్రొటెక్ట్ చేయి అంటే ట్రాఫిక్ని పంపించొద్దు బట్ నాకు లాగ్స్ కూడా అవసరం లేదు. ఇంకొకటి రిస్ట్రిక్షన్ చేయంటున్నావు, ఇంకొకటి షట్ డౌన్ చేయమంటున్నావు. సో ఇక్కడ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో వాడు ఏం చేసినా మనం అన్నీ చేద్దామండి. ఫస్ట్ వాడు ఇచ్చిన దాని ప్రకారం రిస్ట్రిక్ట్ చేద్దాం, రైట్. సో రిస్ట్రిక్ట్ చేసినంటే కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ మీరు ఇప్పటి వరకు ఏం చేసిండ్రంటే ఈ FA0/1కి FA0/కి పోర్ట్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసిండ్రండి, రైట్. సో ఈ కాన్సెప్ట్కి ఏం చేసినాం మనం, పోర్ట్ సెక్యూరిటీ అనేది ఇంప్లిమెంట్ చేసినాం. సో ఇది కంప్లీట్ అయిపోయిందా. తర్వాత ఏమంటుండంటే ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో అంటే మిగిలిన పోర్ట్స్ యూజ్ చేయనటివి ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలంటే షట్ డౌన్ చేయాలి. అది బేసిక్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అండి. సో దీనికి మీరు ఏం చేస్తారంటే ఎగ్జిట్ కొట్టండి, రైట్. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ టెర్మినల్లోకి వెళ్ళి ఇంటర్ఫేసెస్ ఏమేమి ఉన్నాయండి, FA0/1 2 వాడినాం. నెక్స్ట్ 3 నుంచి 24 వరకు ఉంది కదా, అవి అన్యూజ్డే కదా. అదేవిధంగా గిగాబైట్ ఎథర్నెట్ పోర్ట్స్ ఎన్ని ఉంటాయి, మనకు 2 ఉంటాయి కదా. వీటిలన్నీ రేంజ్ కమాండ్ యూజ్ చేసుకొని ఒక్కసారే షట్ డౌన్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు రేంజ్ కమాండ్ యూజ్ చేయలేదనుకో, వన్ ఆఫ్టర్ అనదర్ షట్ డౌన్ చేసుకుంటా పోవాలి, రైట్. సో నేను వెళ్ళి ఏం చేస్తున్నా అంటే షట్ డౌన్ చేస్తున్నాను. అంటే మీనింగ్ ఏంటంటే ఒకేసారి ఇవన్నీ షట్ డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు ఈడు హ్యాకర్ అనేవాడు ఆ షట్ డౌన్ పోర్ట్స్ తీసుకొని చేసినా కానీ వాడేం చేయలేడు, రైట్. సో ఇప్పుడు ఇవి తీసుకొని యాక్సెస్ చేసే ఒక పాసిబిలిటీ ఉంటుంది వాడికి, రైట్. సో దీన్ని కూడా ఎట్లా మనం వాడిని యాక్ట్ చేయనీయకుండా చూసుకుంటాం అనేది ఇక్కడ కాన్సెప్ట్, రైట్. సో ఇప్పుడు అయిపోయిందండి, షట్ డౌన్ చేసినావు, ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేసినావు అంటే నువ్వు పోర్ట్ సెక్యూరిటీ వెరిఫై చేయాలి కదా, అంటే కాన్ఫిగర్ చేసినావా లేదా అనే దానికి నువ్వేం చేసావు అంటే ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో పో, రైట్. సో ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి, రైట్. సో ఎగ్జిట్ కొట్టినామంటే ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ షో పోర్ట్ సెక్యూరిటీ అనే కమాండ్ టైప్ చేయి. టైప్ చేసినామంటే చూడండి ఏ ఇంటర్ఫేస్లో పోర్ట్ సెక్యూరిటీ ఉంది, అన్ని ఇంటర్ఫేసెస్లో లేదు. ఒకటే FA0/1 ఉంది, FA0/2 ఉంది. మ్యాక్సిమం సెక్యూర్ అడ్రస్ మ్యాక్ అడ్రస్లో ఎన్ని ఇచ్చినాం, ఒకటే ఇచ్చినాం. అది దీనికి ఇదే ఉండాలి, దీనికి ఇదే ఉండాలి, రైట్. సో ఇప్పుడు వైలేషన్ కౌంట్ చూడండి, ఇక్కడ ఇంతవరకు ఎవడ అన్ఆథరైజ్డ్ యూజర్ యాక్సెస్ చేయలేదు కాబట్టి కౌంట్ 0 ఉంది. ఇక్కడ మోడ్ ఏమి ఇచ్చినావు, నువ్వు రిస్ట్రిక్షన్ మోడ్ ఇచ్చినావు. వైలేషన్ మోడ్ ఏమి ఇచ్చినావు, రిస్ట్రిక్షన్ మోడ్ ఇచ్చినావు. లేదంటే నీకు ఇంకొక కమాండ్ కూడా ఉంటుంది, అదేంటంటే షో పోర్ట్ సెక్యూరిటీ అడ్రస్. ఈ కమాండ్ టైప్ చేసినావంటే నీకు ఇవన్నీ డిస్ప్లే అవుతాయండి, రైట్. సో ఈ విధంగా మీరు జస్ట్ షో పోర్ట్ సెక్యూరిటీ కమాండ్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ఒక ఇంటర్ఫేస్ లెవెల్లో కావాలనుకో, షో పోర్ట్ సెక్యూరిటీ ఇంటర్ఫేస్ FA0/1 FA0/2 దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ చూడండి పోర్ట్ సెక్యూరిటీ ఏమైంది, ఎనేబుల్. వైలేషన్ మోడ్ ఏముంది, ఇది, రైట్. సో ఇవన్నీ మీకు అపియర్ అవుతాయండి, రైట్. సో ఇప్పుడు పోర్ట్ సెక్యూరిటీ అనేది సింపుల్ కమాండ్ షో పోర్ట్ సెక్యూరిటీ అని టైప్ చేయండి. సో మనకి ఇక్కడ ఇలా వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఏం చేసినాం, ఈ యొక్క పోర్ట్ FA0/2 అనేది ఈ యొక్క మ్యాక్ అడ్రస్ మాత్రంకే పింగ్ అవ్వాలి. అంటే నీకు డౌట్ ఉంటే ఇప్పుడు చూడు, ఈ PC1 మ్యాక్ అడ్రస్ ఏంది. సో నేను డెస్క్టాప్కి వెళ్ళి IP కాన్ఫిగరేషన్లో దీని మ్యాక్ అడ్రస్ IP అడ్రస్ ఏముంది, 10.10.10.10 ఉంది కదా. సో ఈ సిస్టంలోకి వెళ్తున్నాను నేను, వెళ్ళి డెస్క్టాప్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పింగ్ అనే కమాండ్ టైప్ చేద్దాం, రైట్. సో పింగ్ అనే కమాండ్ టైప్ చేసినప్పుడు మనకు రిప్లై వచ్చిందా రాలేదా, అంటే మీనింగ్ ఏంది,
ఈ2 కమ్యూనికేట్ అవుతున్నాయి, రైట్. ఎందుకంటే ఈ మ్యాక్ అడ్రస్సే కాబట్టి ఈ పోర్ట్ అనేది అలౌ చేసింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కేబుల్ హ్యాకర్ అనేవాడు మన ఆఫీస్లోకి వచ్చిండు, వాడు ఏం చేసిండు మెల్లగా మన సిస్టంలోకి వెళ్ళి ఆ ల్యాన్ కేబుల్ని తీసేసి వాడి సిస్టమ్కి కనెక్ట్ చేసిండు, ఎందుకంటే వాడు యాక్సెస్ చేద్దాం అనుకుంటుండు కాబట్టి. సో దీనికి అటాచ్ చేసి ఫాస్ట్ ఈథర్నెట్ క్లిక్ చేయండి, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టండి, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ స్విచ్లోకి వెళ్ళి, రైట్. సో మళ్ళీ మీరు చూడండి షో పోర్ట్ సెక్యూరిటీ చూద్దాం కమాండ్, రైట్. సో ఇప్పుడు చూడండి వైలేషన్ ఏం జరగలేదు కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది 10.10.10.10 కదా ఐపీ అడ్రస్, దీంతో కమ్యూనికేట్ అవుతున్నా, ఎందుకంటే నేను హ్యాక్ చేసుకోవాలి కదా. సో దానికి నేను చేస్తున్నా డెస్క్టాప్ కమాండ్ ప్రాంప్ట్. ఎక్కడి నుంచి వెళ్తున్నా అండి, నేను ఈ రోగ్ ల్యాప్టాప్ నుంచి వెళ్తున్నా. సో దానికి ఏ కమాండ్ యూజ్ చేయాలి, పింగ్ 10. అంటే జస్ట్ కనెక్టివిటీ పోతుందో చెక్ చేస్తున్నాం అంతే, అంటే యాక్సెస్ ఉందా లేదా అనేది టైప్ చేసి చూడండి. ఇక్కడ సక్సెస్ అవుతుందా, ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది కదా, ఫెయిల్ అవుతుందా లేదా చూడండి, రైట్. చూడండి రిక్వెస్ట్ టైమ్అవుట్ వచ్చిందా, మళ్ళీ టైమ్అవుట్ అనేది వస్తుందా. ఇక్కడ అట్లే మీరు ఆ సేమ్ టైంలో మీరు కిందకు వచ్చి, రైట్. సో మీరు ఏం చేస్తా అంటే మళ్ళీ షో పోర్ట్ సెక్యూరిటీ కమాండ్ టైప్ చేయండి. సో వైలేషన్ కౌంట్స్ ఎన్ని వచ్చినాయి, 4. ఎందుకు వైలేషన్ కౌంట్స్ 4 వచ్చినాయి, వాడు యాక్సెస్ చేయలేదు బట్ 4 టైం రిక్వెస్ట్ టైమ్అవుట్ కాబట్టి వచ్చింది. మీకు మళ్ళీ డౌట్ ఉంటే పింగ్ కొట్టి మళ్ళీ ఎంటర్ చేయండి, మళ్ళీ స్విచ్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు మళ్ళీ మీరు కన్నా ఈ షో పోర్ట్ సెక్యూరిటీ టైప్ చేసిందంటే వైలేషన్ కౌంట్ 5, మళ్ళీ టైమ్అవుట్ అవుతుంది కదా 6, 7, అట్లా మీకు వైలేషన్ కౌంట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవడు హ్యాక్ చేస్తుంటుందని, రైట్. సో ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడు ఇది రిస్ట్రిక్షన్ మోడ్లో ఉన్నప్పుడు, రైట్. సో ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ అనేది 100% కంప్లీట్ అయింది. ఓకే ఫైన్ అండి. సో మనం ఇక్కడ ఓన్లీ వాడిచ్చింది ఓన్లీ రిస్ట్రిక్షన్ మోడ్ ఉంది కదా, మనం ప్రొటెక్షన్ మోడ్, షట్ డౌన్ మోడ్ గురించి కూడా డిస్కస్ చేసుకుందామండి. సో దానికి నేనేం చేస్తానంటే మళ్ళీ ఈ కేబుల్ తీసుకెళ్ళి సేమ్ యాస్టీస్ ఈ మ్యాక్ అడ్రస్ కనెక్ట్ చేసిన. ఇప్పుడు చూడండి పింగ్ అవుతుందా చెప్పరా నాకు, అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా ఈ మ్యాక్ అడ్రస్ అలౌడే కదా ఈ ఇంటర్ఫేస్లో, PC1కి పింగ్ అవుతుందా లేదా, పింగ్ అవుతుంది, ఎందుకంటే అలౌడ్ మ్యాక్ అడ్రస్ వచ్చి దీన్ని మాత్రమే ఇచ్చినాం, దీనికి మ్యాక్ అడ్రస్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ స్విచ్లోకి వెళ్ళి, రైట్. సో ఇంతకుముందు మళ్ళీ యాస్టీస్గా నార్మల్గా పెట్టినాం కాబట్టి అవన్నీ పోతాయి, వైలేషన్ కౌంట్స్ అవన్నీ 0 ఉంటాయి ఇప్పుడు, రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్దాం. అంటే ఇంతకుముందు ఏ మోడ్లో ఉన్నాం మనం, రిస్ట్రిక్షన్ మోడ్లో ఉన్నాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థం అవడానికి ఈ ఒకే ఇంటర్ఫేస్, ఈ ఇంటర్ఫేస్ ఏంటండి ఇక్కడ అబ్జర్వ్ చేసిన అంటే FA0/2 కదా, అంటే స్విచ్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నాం, రైట్. సో ఇంటర్ఫేస్ FA0/2, రైట్. సో స్విచ్ పోర్ట్ సెక్యూరిటీ, స్విచ్ పోర్ట్ అంటే మళ్ళీ టైప్ చేయండి, లేదంటే జస్ట్ ఒక వైలేషన్ కమాండ్ టైప్ చేస్తే సరిపోతుంది, అది మీ ఇష్టం. పోర్ట్ సెక్యూరిటీ వైలేషన్ ఇప్పుడు ఏం చేద్దాం, రిస్ట్రిక్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రొటెక్షన్ మోడ్ తీసుకుందాం, రైట్. సో ఎంటర్ కొట్టండి, ఎంటర్ అయిపోయిన తర్వాత ఎండ్ కొట్టండి, షో పోర్ట్ సెక్యూరిటీ టైప్ చేయండి. ఇప్పుడు చూడండి ఇది FA0/1 కదా, దానికి ఏ మోడు, రిస్ట్రిక్షన్ మోడ్, అంటే వైలేషన్ కౌంట్ చూపిస్తుంది ప్రొటెక్షన్ మోడ్లో. సో అది యాక్సెస్ చేయనీదు బట్ మనకు వైలేషన్ కౌంట్ అనేది చూపించదు. సో డౌట్ ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం మళ్ళీ ఈ కేబుల్ తీసుకొచ్చి ఈడే కనెక్ట్ చేద్దాం, రైట్. సో ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టండి. ఇప్పుడు ఈ సిస్టంలోకి వెళ్ళి నేను, రైట్. సో మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఈ సిస్టంలోకి వెళ్ళి, రైట్, మళ్ళీ పింగ్ కమాండ్ టైప్ చేస్తున్నా. టైప్ చేసి ఏమైంది, సక్సెస్ అయిందా ఫెయిల్ అవుతుందా. సో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ ఏంది, అదర్ దెన్ మనం ఇచ్చిన మ్యాక్ అడ్రస్ కాకుండా ఇంకెవడన్నా వచ్చి యాక్సెస్ చేస్తే చెయ్యనికి ఉండదు. రిక్వెస్ట్ టైం అవుట్ అయింది కదా, బట్ ఇక్కడ నువ్వు స్విచ్లోకి వెళ్ళి షో పోర్ట్ సెక్యూరిటీ అనేది టైప్ చేసినావు అనుకో, ఇంటర్ఫేస్ FA0/2 కదా, ఇదే కదా మనం తీసుకొని ఇక్కడ కనెక్ట్ చేసినాం. చూడండి వైలేషన్ కౌంట్స్ ఏం చూపిస్తలే, అది ప్రొటెక్షన్ మోడ్కి రిస్ట్రిక్షన్ మోడ్కి డిఫరెన్స్. ఈ రెండు బ్లాక్ చేస్తాయి బట్ రిస్ట్రిక్షన్ మోడ్లో వైలేషన్ కౌంట్ చూపిస్తుంది, ప్రొటెక్షన్ మోడ్లో వైలేషన్ కౌంట్ ఏం చూపించదు. అంటే నీకు రిక్వైర్మెంట్ని బట్టి నువ్వు పెనాల్టీ సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ నేనేం చేస్తున్నా, బ్యాక్ తీసుకొస్తున్నా, రైట్. సో తీసుకొచ్చి ఫాస్ట్ ఈథర్నెట్ కనెక్ట్ చేసినాం, ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టి మళ్ళీ స్విచ్లోకి వెళ్ళి ఈ ఇంటర్ఫేస్ ఏంటండి FA0/2 కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కాన్ఫిగర్ టర్మినల్, రైట్. సో ఇంటర్ఫేస్ FA0/2 పోర్ట్ లెవెల్లోనే మనం పోర్ట్ సెక్యూరిటీ అసైన్ చేస్తాం, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ ఏం చేయాలండి, స్విచ్ పోర్ట్ ఈ స్విచ్ పోర్ట్ ఎందుకు టైప్ చేస్తున్నాం అంటే ఇది స్విచ్ పోర్టే కదా, రైట్. సో స్విచ్ పోర్ట్కి పోర్ట్ సెక్యూరిటీ అసైన్ చేస్తున్నాం. దేనికి పోర్ట్ సెక్యూరిటీ, FA0/2కి పోర్ట్ సెక్యూరిటీ వైలేషన్. అంటే ఇంతకు ముందే నేను మ్యాక్ అడ్రస్లు అవన్నీ అటాచ్ చేసినా అండి,
సో నువ్వు డైరెక్ట్గా వైలేషన్ మోడ్లోకి వెళ్ళొద్దు. ఫస్ట్ పోర్ట్ సెక్యూరిటీ కాన్ఫిగర్ చేసిన తర్వాత మ్యాక్సిమం కౌంట్ ఇచ్చిన తర్వాత మ్యాక్ అడ్రస్ అసైన్ చేసిన తర్వాత మాత్రమే వైలేషన్లోకి వెళ్ళాలి. వైలేషన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను షట్ డౌన్ చేస్తున్నా. ఇది చూడండి చాలా డేంజర్ మోడ్ ఇది. సో షట్ డౌన్ చేసిన, రైట్. సో ఎండ్ కొట్టి షో పోర్ట్ సెక్యూరిటీ అనేది టైప్ చేసిన. ఇప్పుడు ఏ మోడ్లో ఉంది, వైలేషన్ షట్ డౌన్ మోడ్లో ఉంది. ఇప్పుడు చూడండి బ్యూటీ ఏందో మీకు అర్థమవుతుంది. ఈ కేబుల్ తీసుకొచ్చి నేను ఏం చేసిన అంటే మళ్ళీ రోగ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన. ఫాస్ట్ ఫార్వర్డ్ కొడుతున్నాం. కొట్టిన తర్వాత మనం ఎప్పుడైతే ఈ డివైస్ మీదకి వచ్చి మనం, రైట్. సో ఇక్కడ స్విచ్ ఓపెన్ చేసి పెడతా, రైట్. సో స్విచ్ అండి. సో ఈ డివైస్ మీదకి వచ్చి మనం మళ్ళీ ఆ పింగ్ కమాండ్ యూజ్ చేస్తున్నాం. షట్ డౌన్ మోడ్ అంటే చూడండి, నేను జస్ట్ పింగ్ అనేది ఎంటర్ చెయ్యంగానే ఇప్పుడు చూడు ఏమైందో, ఆటోమేటిక్గా ఎర్రర్ డిజేబుల్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. కంప్లీట్గా పోర్ట్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. ఇది షట్ డౌన్ మోడ్ యొక్క బ్యూటీ, రైట్. సో చూడండి ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేటివ్లీ షట్ డౌన్ అయిపోయింది. నీకు స్టిల్ డౌట్ ఉంటే మళ్ళీ షో పోర్ట్ సెక్యూరిటీ కమాండ్ టైప్ చేయి. సో వైలేషన్ ఏంది, ఒక్కసారి ట్రై చేసిండి. ఒక్కసారి ట్రై చేయగానే నేనేం చేసిన, ఆ పోర్ట్నే ఎర్రర్ డిసేబుల్ చేసేసిన, రైట్. సో ఇది థింగ్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మళ్ళీ ఏడుకొచ్చి ఏడు కనెక్ట్ చేసి ఫాస్ట్ ఈథర్నెట్ కొట్టాలి. సో కొట్టిన తర్వాత అదేమన్నా ఫార్వర్డ్ స్టేట్కి పోతుందంటే పోదు. వన్స్ షట్ డౌన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ షట్ డౌన్కి వెళ్ళి అయిపోతాయి. ఇప్పుడు చూడండి బ్యూటీ అర్థమవుతుంది మీకు. దీన్ని నో షట్ డౌన్ కొడితేనే కదా మనకి ఇది మళ్ళీ నార్మల్ స్టేట్కి వస్తుంది. నో షట్ డౌన్ కొట్టాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, స్విచ్లోకి వెళ్ళాలి. స్విచ్లోకి వెళ్ళాలంటే మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, ఇనిషియల్ స్విచ్ కాన్ఫిగరేషన్ చెప్పుకున్నాం కదా. అంటే లైన్ కన్సోల్కి పాస్వర్డ్ ఇచ్చినాం, ప్రివిలేజ్ మోడ్కి పాస్వర్డ్ ఇచ్చినాం కదా. అంటే ఇవన్నీ ఎవరికి తెలుసుంటాయి, ఈ పాస్వర్డ్స్ నువ్వు క్రియేట్ చేస్తే మన నెట్వర్క్ అడ్మిన్కే తెలుస్తాయి. వీడు యాక్సెస్ చేసినా కానీ ఏం పీక్లేడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి, రైట్. సో ఇప్పుడు నువ్వు ట్రై చేసినా కమ్యూనికేట్ కావు. ఈడుంది కదా. సో PC2 నుంచి PC1 IP అడ్రస్ ఏంది 10.10.10 కదా. నువ్వు ట్రై చేసినా కమ్యూనికేట్ కావు. ఎందుకు కావు, అసలు మొత్తానికే ఇది ఎర్రర్ డిజేబుల్ స్టేట్లోకి పోయింది, రైట్. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు అడ్మినిస్ట్రేటర్ మాన్యువల్గా కాన్ఫిగర్ చేయాలి, రైట్. సో ఇది వేరే లెవెల్ అన్నట్టు, రైట్. సో మళ్ళీ ఇంటర్ఫేస్ FA0/2లోకి వెళ్ళి ఫస్ట్ షట్ డౌన్ కమాండ్ టైప్ చేసాయి. ఆ తర్వాత ఏం చేసావంటే నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేయి. ఇది మాన్యువల్గా మనం ఎంటర్ చేస్తే మాత్రమే ఇవి నార్మల్ మోడ్లోకి వెళ్తాయి, రైట్. ఇప్పుడు నువ్వు PC2 నుంచి PC1 కమ్యూనికేట్ అవ్వాలంటే అవుతాయి. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి కనెక్ట్ చేసినావంటే ఆటోమేటిక్గా ఎర్రర్ డిజేబుల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, రైట్. సో మనం ఆఫీస్లో మీరు చూడండి మ్యాక్సిమం ఎవరైతే బేసిక్ నెట్వర్క్ ఇంజనీర్గా పనిచేస్తుండ్రో మ్యాక్సిమం వాళ్ళు ఏం చేస్తారంటే పోర్ట్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అనేది 100% యూజ్ చేస్తారు, రైట్. సో ది ఇనిషియల్ సెక్యూరిటీ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో మనము మ్యాక్ ఫ్లడ్డింగ్ అటాక్ కానీ DSCP అటాక్ కానీ అవి ఎట్లా పర్ఫామ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది, ఏ విధంగా వాటిని అవాయిడ్ చేయొచ్చు, రిడ్యూస్ చేయొచ్చు, దాన్ని మనం మిటిగేషన్ అనేది అని కూడా అంటాం. వాటి గురించి నేర్చుకుందామండి, రైట్. సో థ్యాంక్ యూ గైస్.